మనుషులు నిర్మించిన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ స్వయంభూ లింగం శివుడు స్వయంగా నిలబెట్టిన సాక్ష్యం. ఇది శిల కాదు, శివుడి స్పర్శ. ఇది రూపం కాదు, రుద్రశక్తికి సాక్షాత్కారం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీకెండ్ డిలైట్. నేను మీ పవన్ కుమార్ తనికెళ్ళ. టెంపుల్ సిరీస్లో భాగంగా ఈరోజు మన పక్క గ్రామం అయినటువంటి తురకలకోట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శివాలయంకి అయితే రావడం జరిగింది. నీలకంఠేశ్వర స్వామి శివాలయంకి. చాలా పురాతనమైనటువంటి శివాలయానికి రావడం జరిగింది. అయితే ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి, విశిష్టత ఏంటి అన్నది మనం పంతులు గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం పంతులు గారు. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ శివాలయం చాలా పురాతనమైనది, చాలా ప్రాముఖ్యత గల శివాలయం. ఈ శివాలయానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు, ఇక్కడ పూజ కూడా చేస్తుంటారు. మన కార్తీక మాసంలో కానీ ఏదైనా ప్రాముఖ్య రోజుల్లో చాలామంది భక్తులు వచ్చి ఉంటే ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. శివాలయం విశిష్టత మీరు తెలుసుకున్నారు కదా, అలాగే ఇప్పుడు స్వయంభూగా వెలిసిన ఆ శివలింగాన్ని కూడా మీకు చూపిస్తాను. నాతో పాటు రండి. స్వామి గారు, అలాగే ఈ పుట్ట విశిష్టత కూడా కొంచెం మా సబ్స్క్రైబర్లకు చెప్తారా? ఇది పుట్ట కాదండి, ఇది ఇక్కడ సాక్షాత్తుగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ప్రత్యేకమైనది. చాలా దూరం నుంచి భక్తులు వచ్చి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తారు. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం వల్ల అనేక రకాల దోషాలు పోతాయి. చాలామందికి గ్రహ దోషాలు పోతాయి. తర్వాత మనకి సంతానం లేనటువంటి వాళ్ళు కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేస్తే సంతానం కలుగుతుంది. చాలామందికి ఇక్కడ సంతానం కూడా జరిగింది. అలాగే అలా జరగటం వల్ల ఇక్కడ వచ్చిన భక్తులు కూడా నమ్ముతారు. ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్య స్వామిని కూడా కొలుస్తారు. ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కూడా భక్తులకు కలుగుతుంది. పంతులు గారు, ఈ గుళ్ళు కోసం నేను రీసెర్చ్ చేసినప్పుడు ఈ స్వామి దగ్గరకు వచ్చి చాలామంది కోరికలు కోరుకున్న వాళ్ళకి సంవత్సరంలోనే కోరికలు నెరవేరాయని చాలామంది అయితే నాకు చెప్పడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా వీడియోని షూట్ చేయండి, ఆ టెంపుల్ని కూడా చూపించండి అంటేనే మేము ఇక్కడికి వచ్చాం. సో మీ దగ్గరికి ఎవరైనా వచ్చిన వాళ్ళు అలా ఉన్నారా? వాళ్ళ కోసం కొంచెం మా సబ్స్క్రైబర్ల కోసం చెప్పండి. చాలామంది వచ్చారు. చాలామంది కూడా అనుకున్న కోరికలు నెరవేరాయి. కొంతమందికి సంతానం కలిగింది, కొంతమందికి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు అక్కడ వచ్చాయి. ఆ భగవంతుడిని నమ్మారు. ఇక్కడ అమ్మవారి దయ, ఆ పరమేశ్వరి దయ కూడా భక్తులపైన ఉంది. చూసారా, ఇక్కడ కనిపిస్తున్న చెట్టు, ఈ శివాలయ ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్టు పేరు మారేడు చెట్టు. ఈ చెట్టుకి ముళ్ళుండవు, దీని ప్రత్యేకత. ఈ పత్రి అనేది చాలా పవిత్రమైనది. నేను కూడా ప్రతిరోజు ఈ మారేడు పత్రి తీసి ఆ శివుడి తలపై వేసి అభిషేకం చేస్తాను. ఈ మారేడు పత్రి అనేది శివుడికి చాలా ఇష్టం. ఇది అందరికీ తెలిసిన విషయం కాబట్టి మారేడు పత్రితో అభిషేకం చేస్తే శివుడు సంతోషిస్తాడని అంటారు. ఇదండి మన తురకలకోటలో ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి, అదే స్వయంభూ లింగం కోసం చెప్పడం అయితే విశిష్టత కోసం చెప్పడం జరిగింది. చాలామందికి ఒక సంవత్సరంలోనే కోరికలు నెరవేరాయని చాలామంది పంతులు గారి దగ్గరికి వచ్చి చెప్పారు. మాకు కూడా చాలామంది చెప్పారు. సో అందుకోసం మన సబ్స్క్రైబర్ల కోసం ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు తురకలకోట పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.